నమస్తే బాగున్నారా జాతిలో రోడ్లు అయితే వేసారు కానీ కాలువలు కట్టి ఇట్లా రోడ్ వేసింది కూడా మా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు వేసింది పని కూడా చేయలేదండి ఎన్ని సంవత్సరాల నుంచో తెలుగుదేశం పార్టీ అయినా మాకు కాలువలు లేవు చేస్తాంలే తల్లి పర్వాలేదా మంత్రి గారు వచ్చారు ఫరూక్ గారు సరే అయితే వస్తాం మరి తల్లి काम कर నమస్కారం తల్లి सभी आए तली बंद गैस पैसे पड़ेमा సరేండి బాగున్నారా బాగున్నారా మన తల్లి వందనం పడింది కమ్మా తల్లి వందనం పడింది ఇద్దరికి ఫ్రీ గ్యాస్ వచ్చిందిగా ఇబ్బంది లేదుగా సంతోషంగా ఉన్నారుగా పగలు పగలు పగలే పగలు అయ్యా పైసే పైసే కదా పదండి పదండి मस्तान ही गया ना पैसा ले वो गरीब वाला को आदमी मार लेंगे मस्तान को गया रे हम ये बच्ची को बना में सफर మా పిల్లలు పడినాయా తల్లి వందనం
ఇక్కడ నుంచి కొట్టండి. రేషన్ కార్డు తెచ్చుకోమ్మా. నమస్తే, బాగున్నారా? सेकंड ईयर पढ़ते बच्चा सेकंड ईयर हो गया 2 बच्चे पढ़ते నడపడే చూడండి, బాగున్నారా? మంత్రి గారు వచ్చారు, ఫరూక్ గారు. అటు సైడ్ వెళ్ళు. కరెంట్ బిల్లు వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరమ్మా? సార్, కరెంటు బిల్లు ఎక్స్ట్రా వచ్చిందని. తల్లికి 100 లేదంటే ఒకసారి నోట్ చేసుకోండి. ఎన్ని వర్షాలు ఉన్నాయి? ఏంటి, ఏమైనా ఉన్నాయా? నుంచి బియ్యం రాట్లా నాకు ఎందుకని? ఏమో వెళ్తుంటే పంచాయతీ వాళ్ళు వస్తే అన్నారు పంచాయతీ ఎవరు ఎవరు? రేషన్ కార్డు ఉందా? కార్డు ఉంటే కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, నీళ్ళ కార్డు ఉంది. వాళ్ళ అబ్బాయి కదా, ఆమెకు రాదు. మరి ఆమెకి ఎందుకు రాదు? కార్డు ఉందంట కదా. ఆన్లైన్ ఫీ వచ్చినప్పుడు ఆ పేరు కనిపిస్తుంది. ఏందంట కారణం? అసలు ఏం చూపిస్తుంది సార్? ఇప్పుడు మనం పెట్టాం సార్, పెట్టాం. సరేనాయా, ఉన్న కార్డు కొత్తగా నువ్వు నేను పెట్టేది ఏంటంటున్నా? ఉన్న కార్డు రాంగ్ ఆధార్ సీడింగ్ అని అప్లికేషన్ పెట్టించారు. ఓకే సార్, కార్డు ఉంది, ఏదో ఆధార్ ఇదంట. ఏంటో చెప్తున్నా? రాంగ్ ఆధార్ సీడింగ్ మళ్ళీ కార్డు పెట్టిస్తే అందులో రాంగ్ ఆధార్ పెడితే సీడింగ్ అయిపోయింది సార్, అప్రూవ్డ్ కూడా అయిపోయింది. కార్డ్ అప్రూవ్డ్ ఫర్ అప్రూవల్ అని చెప్పేసి వచ్చింది సార్. డిజిటల్లీ సైన్ అండ్ కార్డ్ అప్రూవ్డ్ ఫర్ పెండింగ్. మరి రాసుకొని చేయండి, రాసుకో. అది కాదు, అన్ని రాకపోతే కష్టం కదా. సరే అమ్మా. ఎంతలే మంత్రి గారు వచ్చారు నీ దగ్గరికి, ఫరూక్ గారు. నమస్తే, బాగున్నారా? ఏం సంగతులు? మామగారు బాగున్నావా? మంచి తల్లి. మంత్రి గారు వచ్చారు. అవునా? और बच्चे हमने जला दिनोड़ा क्या भाई बोलता नहीं उसको नहीं पेंशन आता है। पेंशन आता है जब 2000 था। दुआ करना इतफाक में ये क्रॉस करे तो शादी खाना आया था ना। इधर बच्चा है అమ్మాయికి రాలా, అమ్మాయి బీటెక్, అమ్మాయికి ఇది జేబీడి వస్తుంది. వెరీ గుడ్ జేబీడి వస్తుంది. సరే అమ్మా. ఓకే సార్. ఆటే ఉంది
మంత్రి గారు వచ్చారు మీకోసం. ఫరూక్ గారు తల్లి అక్క సార్ అవునా వస్తే బాగున్నా కూర్చోబెడతాను बोलो बोलो एमएलए आए बोलो चावला देना हाँ पेंशन వస్తుంది పాపకి రేషన్ కార్డు ఇస్తే ఏం ప్రాబ్లం జీపీఆర్ఎస్ పని చేస్తారు ज़लमना अनफुसना व इल्लम तगफिर लना व तरहमना हिदायत नसीब अता फरमा। ऐ अल्लाह हम सबको हिदायत नसीब अता फरमा। ऐ अल्लाह तेरे घर के बारे में कुछ चर्चा हो चुका है। ऐ अल्लाह किस तरह ऐ अल्लाह हम सबको अल्लाह ईमान के अंदर हिस्सा सबको भी अल्लाह सारे लोगों के लिए जज़ल्लाहु अन्ना मुहम्मदन मा हुआ మంత్రి గారు వచ్చాడు మీకోసం రండి. కావాలన్నా ఈ దారిలో అరే ఇది ట్రైన్ కట్టాలి రా కట్టే కానీ పరిష్కారం కాదు. పెట్టమని దాదాపు నేను ఒక 8 సంవత్సరాలు रोड भी डूब जाता है नमाज को आने की जमना पढ़ना మొత్తం మునిగిపోతాను రోజు ఏమన్నారు అప్పుడు రాసుకున్నారు సరే ఏదని సార్ ఇది మొత్తం బాయి ఈ దారి కూడా బాయిదే సార్ ఇక్కడ మన సరిపోయింది बरसात से ऐसे बोलते हैं करना नहीं क्या नियम बड़ा वाला नमाज का वाला पानी కరెంట్ పోల్ ఒకటి वो रास्ता जरा మంత్రి గారు వచ్చారు ఏంటండి బచ్చలు తల్లి లాగా కలవస్తుంది అడిగారు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ స్ట్రక్చర్ని క్రియేట్ చేసినప్పుడు మనల్ని క్లస్టర్ యూనిట్ బూత్గా విభజించి రేపు ఎలక్షనీరింగ్లకు కానీ అలాగే పార్టీ కార్యక్రమాలు ప్రతి గడప దాకా తీసుకెళ్ళటానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. కాబట్టి పార్టీకి వెన్నుముక్క లాంటి నాయకత్వం ఒకవైపు అయితే
ఆ నాయకత్వం యొక్క ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఉన్న ఈ క్లస్టర్ యూనిట్ బూత్ వీళ్ళందరూ కలిసి ఈ యొక్క పార్టీ ప్రోగ్రామ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటున్నా. ఏదైతే ఒకసారి మీరందరూ గమనించాలి, బూత్ ఏజెంట్లు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ మై టీడీపీ యాప్లో ప్రతిరోజు మినిమం 50 గడపలు తొక్కి మన ప్రభుత్వం చేసిన మంచి పనులు, మనకున్న ఇబ్బందులు, రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఏమేమి మళ్ళీ స్కీమ్స్ చేస్తుందో దాన్ని కూడా తప్పనిసరిగా తెలియజేయాలని కోరుకుంటూ, ఈ రోజు నుంచి యాప్లో ఉన్న ఇష్యూస్ అన్నీ నరేంద్ర గారి దగ్గరుండి పార్టీ ఆఫీస్లో మాట్లాడి ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేయడం జరిగింది. ఈ రోజుకి మనం 180 నుంచి 190 బూతుల్లో అందరికీ యాప్ వర్క్ అవుతుంది. కాబట్టి బిఎల్ఏలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి మీరందరూ ఈ కార్యక్రమాన్ని రోజుకి మినిమం 70 నుంచి 80 ఇళ్ళు మీరందరూ తిరిగి చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ కార్యక్రమం వల్ల రానున్న రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మరియు మన ఎమ్మెల్యే శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి ఆ దేవుడు మంచి పేరు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన మన ఫరూక్ గారికి, మన శాసనసభ్యులు టైగర్ ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి, మన కార్యకర్తలు, నాయకులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన చంద్రబాబు గారు మనకిచ్చిన హామీల ప్రకారం పిల్లలందరికీ తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు ప్రతి పిల్లలకి. దీనివల్ల ఎక్కువ లాభపడింది మన మైనారిటీ సోదరులే. మన మైనారిటీ సోదరులకి ఎక్కువ మందికి 2-3 పిల్లలు ఉన్నారు కాబట్టి మన వాళ్ళు ఎక్కువ దీనివల్ల లాభపడ్డారు. తర్వాత దీపం పథకంలో ప్రతి ఇంటికి ఉచిత 3 సిలిండర్లు ప్రవేశపెట్టారు. దానివల్ల అర్హులున్న అందరికీ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. ఆగస్టు 15 నుంచి చంద్రబాబు గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉచిత బస్సు అందరికీ ప్రవేశపెడుతున్నారు. మహిళల వరకు ఉచిత బస్సు. గత 5 సంవత్సరాలు మన పడిన ఇబ్బందులు, మనం ఎదురైన సమస్యలు చాలామంది ఇప్పుడు మనం ప్రతి సందులోకి వెళ్తే, ప్రతి గొంతులోకి వెళ్తే అడుగుతున్నాం, ప్రతి ఒక్కరు అడుగుతున్న సమస్య రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు అని. ఆ రోడ్లన్నీ మనం వేసిన రోడ్లే, మన నాయకుడు ధూళిపాల గారు వేసిన రోడ్లే అవన్నీ. వాళ్ళు గత పాలకులు ఏది వేసింది లేదు. వాళ్ళు కమిషన్ కోసం కృతిపడి ప్రతి పని అస్తవ్యస్తం చేశారు. వాళ్ళు ఏ పని సక్రమంగా జరగనివ్వలేదు, ఏది సరిగా డెవలప్మెంట్ చేయనివ్వలేదు. ఇప్పుడు మనం వచ్చాం, మన నాయకుడు మన సమస్యలను వివరించుకొని మనం ఏం చేయాలనుకున్నా కూడా మనం చేపించుకున్నాం. కొత్తగా ఏదో సమస్యలు సృష్టించి మన నియోజకవర్గాన్ని, శాంతియుతంగా నియోజకవర్గాన్ని దీని ఏదో గుండాగిరిలా చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఇది మీ తరం కూడా కాదు. వైసీపీ నాయకులకి ఇదే చెబుతున్నాం, మీ తరం కూడా కాదు. ఎందుకంటే మా నాయకుడికి ఎటువంటి మచ్చలేని నాయకుడు. మీ నాయకుడు తలుచుకొని మా నాయకుడిని జైల్లో పెట్టి ఏమీ చేయలేక కడిగిన పాలముచ్చంలా బయటకు వచ్చారు మా సారు. మీరు ఎన్ని చేసినా సరే మా నాయకుడిని మీరేం చేయలేరు. ఈరోజు మనందరం కూడా ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం, మన కోటేశ్వర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసింది, ఏమేమి చేసింది, మనం అభివృద్ధి ఏం సాధించాము అనేది ప్రజలందరూ వద్దకు తీసుకెళ్లి ప్రజలకు వివరించి ఇంకా వారి వద్ద ఉన్న సమస్యలను తెలుసుకోవాలని చెప్పి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని మనకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే మనం గత 15 రోజుల నుంచి కూడా అన్ని గ్రామాల్లో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు మనం చేరుకోవడం గ్రామంలో జరుగుతూ ఉంది. ఒక పక్క మనందరం కూడా అభివృద్ధి కోసం, అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం, ప్రజా సమస్యల కోసం మనం ప్రజల్లో తిరుగుతామంటే మనకి గతంలో అధికారంలో ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న ప్రతిపక్ష పార్టీ ఇదేమి పట్టకుండా ప్రజల సంక్షేమాన్ని గాలిపోలేసి ఏ విధంగా గ్రామాల్లో తగాదాలు పెట్టాలి, ఏ విధంగా పొలాల్లో చుట్టూ పెట్టాలి ప్రయత్నంలో ఉందంటే కనీసం ప్రభుత్వాన్ని అభివృద్ధించడం కానీ ఇంకా సమస్యలు ఉంటే కూడా మనకి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలంటే ఆలోచన మాత్రం ఇప్పుడున్న ప్రతిపక్షానికి లేకుండా మరి ప్రజల పట్ల నిర్లిప్త భావంతో బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు గారు గతంలో 5 సంవత్సరాలు ఏ విధంగా పోరాడామో మనకు తెలుసు. ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలుసు. ఈ రోజు కూడా మన కష్టాలు తప్ప అచ్చగా మన నియోజకవర్గం మీద దాడి చేస్తా ఉంది అలా ప్రతిపక్ష పార్టీ. అయినా కూడా మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన శాసనసభ్యులు ఎక్కడ కూడా ఒక్క ధైర్యంతో ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం నిలబడతా ఉన్నారు. అది మనందరికీ తెలుసు. చాలా మంది అడుగుతూ ఉంటారు, అదే ప్రజలు వాళ్ళ కుటుంబానికి ఏం చేసుకోవడం. నిజంగా ఆయన కుటుంబ సమస్యలు, కుటుంబ బాధలు పట్టించుకోకుండా ఒక పక్క డైరీ అయినా కానీ, హాస్పిటల్ అయినా కానీ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తా
ఉంది. కానీ కుటుంబం మేడగా చూసుకుంటారు. ఈ ప్రజల కోసం, మన కోసం మన నరేంద్ర కుమార్ గారు పాల్పడుతూ ఉన్నారు. అయినా కూడా ఈ ప్రతిపక్ష పార్టీ కుట్రల గురించి నరేంద్ర గారు ఏ విధంగా అవాస్ కాదని చెప్పి విపరీతంగా గ్రామ స్థాయికి రాష్ట్ర స్థాయిలో దాడి చేస్తా ఉన్నారు. ఇదే సందర్భంలో మనందరం కూడా మొక్కువ ధైర్యంతో మనందరం నరేంద్ర గారు అండగా ఉంటాం. అదే సందర్భంలో పార్టీ కానీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ నరేంద్ర గారికి పూర్తిగా అండగా ఉండాలని చెప్పి మనందరం కూడా ఆశిస్తా ఉన్నాం. ఈ రోజు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మనందరం కూడా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద బాధ్యత. ఎందుకంటే 2019లో మనం చేసిన అభివృద్ధిని మనం ప్రజలకు చెప్పుకోవడం వల్ల కూడా కొంత నష్టం జరిగింది. ఆ నష్టం ఈసారి జరగకూడదు. మనం అభివృద్ధిని చేయంగా చూసుకొని అభివృద్ధి చేసి రేపు మళ్ళా వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి సత్తాగా ధైర్యంగా ముందుకెళ్ళాలని చెప్పి మన పార్టీ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తా ఉంది. సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రులు శ్రీ ఫరూక్ గారు, వేదిక మీద ఆసీనులైన మన పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. చేబ్రోలు ఈ మండలంలో అతిపెద్ద గ్రామం. దాదాపు 25,000 నుంచి 30,000 జనాభా ఉన్న గ్రామం. కానీ ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఒకసారి మనం ఆలోచన చేస్తే, ప్రధానంగా నేను ఎన్నికల ముందు కూడా తిరగటం జరిగింది. మంచినీటి సమస్య ఈ గ్రామంలో చాలా తీవ్రంగా ఉంది. ఇవాళ కూడా చూస్తే ఈ గ్రామంలో, ఎందుకంటే గ్రామ జనాభా కానీ గ్రామ అవసరాలకి తగ్గట్టుగా మంచినీటి సరఫరా అనేది చాలా తీవ్రమైన సమస్య. అలాగే జల్ జీవన్ మిషన్ కింద ఇందాకే నేను చెప్పడం జరిగింది, ఏదైతే వాటర్ పైప్ లైన్లు వేయాల్సిన ఏరియాలు ఉన్నాయో వాటర్ పైప్ లైన్లు వేయటం. అదేవిధంగా మన గ్రామానికి ఉన్న చెరువు, కొత్త చెరువు ఏమో తక్కువగా ఉంది. ఇక్కడ గతంలో వాడే పాత చెరువు, ఫిల్టర్ బావులు, ఓఎస్ఆర్ ఉన్న దీన్ని వాడకపోవటం వలన గ్రామ అవసరాలకు తగ్గట్టుగా మంచినీటి సరఫరా లేదు. కాబట్టి దానికి ఒక ప్రత్యేకంగా దాదాపు 3.5 కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన మేము తయారు చేయడం జరిగింది. ఏదైతే కొమ్మమూరు కెనాల్ నుంచి డైరెక్ట్ గా వాటర్ తీసుకొచ్చి ఓల్డ్ ఫిల్టర్స్ కూడా కలిపి అక్కడ మైక్రో ఫిల్టర్ పెడితే గ్రామానికి రోజుకి 20 లక్షల పైబడి నీరు కావాలి ఈ గ్రామంలో. కానీ ఇవాళ ఉన్న సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే శాంక్షన్స్ తీసుకొని ఈ గ్రామంలో శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం చేసే విధంగా మేము ముందుకెళ్తాం. అలాగే గ్రామంలో ఇందాక మేము తిరిగినప్పుడు కూడా రోడ్లు, డ్రైన్లు కావాలని అడిగారు. ఈ సంవత్సర కాలంలో ఏ డబ్బులైనా కానివ్వండి, దాదాపు 1,15,00,000 రూపాయలతో 1,20,00,000తో గ్రామంలో రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది. మిగతావి కూడా, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి గతంలో గ్రామంలో ఒక్క రోడ్డు కూడా ఇలా 5 సంవత్సరాల కాలంలో ఒక్క పని కూడా చేయని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. కాబట్టి ఇవాళ గ్రామంలో ఉన్న అవసరాలు ఏవైతే దృష్టిలో పెట్టుకొని అటు గ్రామ పంచాయతీ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, లేదా రాష్ట్రం నుండి NREGS కావచ్చు, ఎంపీ గారి నిధుల నుండి కావచ్చు, ఇవన్నీ కూడా సమన్వయం చేసుకొని గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ప్రకటించిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ముందుకెళ్తా ఉంది. ఎన్నికల ముందు ఏదైతే మనం చెప్పాం, మీరు ఒక ఓటు వేస్తే మీ పెన్షన్ 4,000 రూపాయలు అవుతుందని, ఆ పెన్షన్ 4,000 రూపాయలు ఎన్నికలప్పుడు ఇంటింటికి ఇవ్వటం సాధ్యపడదని చెప్పారు. ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. పెన్షనే కాదు, ఇవాళ రేషన్ కూడా ఎవరైతే ఉన్నారో రేషన్ బియ్యం కూడా వయసు పైబడిన వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇవాళ ప్రభుత్వం వాళ్ళ ఇంటికి వెళ్ళి రేషన్ బియ్యం సరఫరా కూడా చేస్తా ఉన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరన్నా మీ పిల్లలు కార్డులో లేకపోతే పేర్లు చేర్చుకోవడానికి కానీ, లేదా కుటుంబాల యొక్క మీరు ఆదాయం కనుక 10,000 మించకుండా ఉంటే కొత్త కార్డులు ఇవ్వటానికి కానీ ఇవాళ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు కావాల్సిన వాళ్ళు కనుక మీ సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకుంటే కావాల్సిన వాళ్ళందరికీ అర్హత ప్రాతిపదికన పేర్లు చేర్చడం కానీ, కొత్త రేషన్
కార్డ్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఇందాకే తిరిగాం, కొన్ని చోట్ల తల్లికి వందనం పథకాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. గతంలో అయితే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒకరికే ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవాళ నిధులు మంజూరు చేయడం జరిగింది. మన ఒక్క గ్రామాన్ని తీసుకుంటే దాదాపు 2470 మంది దగ్గరికి ఈ ఒక్క పథకం కింద 3,70,00,000 రూపాయలు ప్రభుత్వం మీ అకౌంట్స్ లో జమ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఏ పథకాన్ని తీసుకున్నా కూడా ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాన్ని అందజేసే విధంగా ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మేము ఎప్పుడు కూడా మీతో ఉండేవాళ్ళం. ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా మేము వాటిని పరిష్కారం చేసే విధంగా మేము నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడే మన మైనార్టీ శాఖ మంత్రి మరి పెద్దలు మరి ఫరూక్ గారు, ఎందుకంటే వాళ్ళు మా తండ్రి గారు స్వర్గీయ వీరే చౌదరి గారు ఉన్నప్పుడు వాళ్ళు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. ఆ రోజు వారితో ఈరోజు మేము ఆయనతో కలిసి పనిచేయడం అనేది మా అదృష్టం. మరి వారు ఈరోజు మన ప్రాంతానికి పర్యటన రావడం జరిగింది. వారిని మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా నేను కోరుతాను. చాలా సంతోషం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసే భాగ్యము తెలుగుదేశం పార్టీ కలిగించింది. పార్టీ ఆదేశాల ప్రకారం పొన్నూరు నియోజకవర్గంలో కార్యకర్తలు ఉత్తేజపరిచి గడప గడపకు పంపించి మనం చేపట్టేటువంటి తల్లికి వందన కార్యక్రమం, ఇతర సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల దగ్గరికి పోయి మన సుపరిపాలన గురించి తెలియజేయాల్సిందిగా మరి శాసనసభ్యులతో పాటు కార్యకర్తలందరికీ కూడా ఉత్తేజపరిచి మీ ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే తండ్రి గారు ధూళిపాల వీరే చౌదరి గారు బాగా పరిచయం నాకు. అందరం ఒకటేసారి పార్టీలో వచ్చాం. సరే వాళ్ళ అకాల మరణం ఆ రోజు మేము కూడా ఉన్నాం. సింహగర్జన ఏర్పాటు చేసాం, యుద్ధం అందరం కలిసాం, అందరం చూసాము. మేము కూడా మా ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమంలో అప్పుడు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం ఏ రకంగా సజావుగా జరుగుతుందో పర్యవేక్షించడానికి ఇక్కడికి వచ్చాం. బహుశా అప్పుడు వారు పాపం అకాల మరణం మనకు చాలా బాధను కలిగించి రాత్రి సాయంత్రం కలిసాం. ఉదయం తెల్లవారితేనే మరి టీవీలో కానీ ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్ మీడియాస్లో ఉండేది, సోషల్ మీడియా కూడా లేదు, యూట్యూబ్లు లేవు. చూస్తే ఆశ్చర్యపోయినాం. ఆయన చూస్తే ఒక మనిషి ఆ పంచగట్టు చూసి ఆశ్చర్యపోయి అడిగేవాడిని నేను. ఇప్పుడు ఎస్ సుబ్బారెడ్డి గారు కానీ మీరు కానీ పంచగట్టు బ్రహ్మాండం కడతారు, ఈ పంచగట్టు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఎప్పుడో ఇందాక అడిగా నేను నరేంద్రకు, మీ పంచగట్టు కట్టలేదు, మీ తండ్రి గారు పంచగట్టు కట్టేవారు, బ్రహ్మాండంగా ఉండేవారు, మంచి బాగా. సరే ఆ రోజు కాలం గడిచిపోయింది. మళ్ళీ నరేంద్ర గారు రాజకీయాలు రావడం, ఆ తండ్రి గారు అకాలం రావడం చాలా బాధిస్తుంది అందరికీ. వారి తర్వాత మళ్ళీ రాజకీయాలు రావడం చాలా సంతోషం. 5 సార్లు వాళ్ళు గెలిచారు. 1 కాదు 2 కాదు 3 కాదు 5 సార్లు కంటిన్యూస్గా మీరందరాన్ని గెలిపించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కలిగించారు. ఇది చాలా సంతోషం. ఎందుకంటే నేను కూడా వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, నేను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు పొన్నూరు నియోజకవర్గానికి పోయాను. అప్పుడు ఐటీసీఎంటీ ఏదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి కోరితే అప్పటికప్పుడు వారికి షాపింగ్ మున్సిపాలిటీకి ఆదాయం పెంచాలని, వనరులు పెంచాలని అడిగినప్పుడు ఐటీసీఎంటీ మన ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ పెట్టేది ఐటీసీఎంటీ అనుకుంటా, ఇళ్ళ స్థలాలు తర్వాత సమ్మర్ సిస్టమ్ కావాలని చెప్పి కోరారు. అవన్నీ ఆ కార్యక్రమం ఆ రోజు ఇక్కడ కానీ ఒంగోలులో కానీ చాలా వరకు చేశాం. మరి ఈరోజు చాలా రోజుల తర్వాత మన 25 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈరోజు ఈ నియోజకవర్గం అంతర్భాగమైనటువంటి ఈ గ్రామానికి రావడం చాలా సంతోషదాయకంగా ఉంది. మరి మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ చేపట్టే అభివృద్ధి సంక్షేమం. నాకు ముఖ్యంగా ఈ మైనార్టీ సంస్థ దాదాపుగా 40 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నాను. 40 సంవత్సరాలు కూడా ఈ మైనార్టీ సంక్షేమం నాతో పాటే ఉంది. గత ప్రభుత్వమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాలు చూసుకునే కూడా ముస్లింలకు ఏమీ చేయలేదు. ₹1 బడ్జెట్ లేదు. టీ రామారావు గారు వచ్చిన తర్వాత వారిని చెప్పి అది సంజాయించి మా బిడ్డలు మా పిల్లలు చాలా పేదవారు ఉన్నారు, శ్రామికులు, కష్టజీవులు, శ్రమజీవులు, వారి కోసం ఏదైనా చేయాలా, కనీసం మసీదులు కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఎవరు మన శ్రీకృష్ణదేవరాయల కాలంలో సూర్యం కొట్టడం తర్వాత కొట్టడం దిక్కు లేదు, ఏదైనా తమరు హెల్ప్ చేయాలని చెప్తే అప్పుడు ఎవరు చేయని పని ఎన్టీ రామారావు గారు ఒక రిలీజియస్ బోర్డుకు ఆ రోజు ₹1 ఇచ్చారు. అప్పుడు ₹1, ఇప్పుడు 100 కోట్లు అయినా 1000 కోట్లు తక్కువనే. ఆ దాన్ని అట్లా మేము దాన్ని పునఃప్రతిన చేసి ముస్లింల కోసం ఒక బడ్జెట్ అనేది కేటాయించి, ఒక బోర్డు మనకు లేదు, అది రెవెన్యూలో ఉన్నది. ఉర్దూ అకాడమీ 0, అది స్కూల్ ఎడ్యుకేషన్ ₹1,00,000 దాని బడ్జెట్. బాగారెడ్డి అని చెప్పి వారి కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు. ఆయన ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఉర్దూ మీద ప్రీతి కాబట్టి వాళ్ళు ఉర్దూ అకాడమీ పెట్టారు. శ్రీవాస్తవ బాగారెడ్డి గారు కలిసి
దాన్ని మళ్ళా దానికి స్ట్రీమ్ లైన్లో పెట్టి దాని ఉర్దూ అకాడమిక్ బడ్జెట్ పెంచి పేదవారికి, ఎందుకంటే ముస్లింస్ చదువుకుంటే లాంగ్వేజ్ ఉర్దూ లాంగ్వేజ్ కాబట్టి కనీసం ఆ లాంగ్వేజ్లో బతికియాలని చెప్పి ఉర్దూ సంస్థను ఏర్పాటు చేసి తద్వారా ఈరోజు 3 పూలు 6 కాయలు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎప్పుడు వచ్చేది ఎన్టీ రామారావు గారు ఇక్కడ చేసి అన్న ఎన్టీ రామారావు గారు 1985 మేలో దాన్ని శంకుస్థాపన చేసి అందరినీ పిలిపించి దాన్ని పెద్ద ఎత్తున చేసాం. మైనార్టీల కోసం వారి స్థితిగతులు బాగా చేయాలా, ఆర్థిక పరిపుష్టిని పెంచాలా, ఆర్థికంగా వారికి బాగా చేయాలా వారి కుటుంబాలకు అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా మాట్లాడే అవకాశం, బడ్జెట్ కేటాయించిన అవకాశం ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు గారు తప్పించి ఎవరు చేయలే. గత 5 సంవత్సరాలు మీరు చేశారు, మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు చూస్తూ ఉన్నారు. మరి ఏ రకంగా పరిపాలన జరిగిందో ఇందాక రిఫార్మ్ మాట్లాడి చెప్పాడు. పేదవారిని ఆదుకోవాలి. ఎన్టీ రామారావు గారు నినాదం ఏది? ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, తినడానికి తిండి కావాలా అని చెప్పి 3 ప్రసాదించింది కూడా ఎన్టీ రామారావు గారే. అంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ కూడా స్లోగన్ ఇచ్చింది, కానీ ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేశారా? చెప్పాలి, మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చేశారు. ఇవి ఆ దగ్గర దృక్పథం ఉంది. ఏదైనా పట్టుబర్తి చేసేవాడు ఎన్టీ రామారావు గారు, అంత పని చేశాను మంత్రిగా. ప్రయాణం ఏ రకంగా పట్టుదల మంచో నాకు బాగా తెలుసు. చేయాలని ఎవరు చెప్పినా కూడా వినేవాడు కాదు. దాన్ని ఏం తలుచుకుంటే ఏం చేసేవాడు ఎన్టీ రామారావు గారు. ఇది చేసి తీర్థా అని చెప్పారు, చేశారు పేద ప్రజల కోసం. నేను అడగడం తడుగని పాప మైనార్టీ ఫైనాన్స్ గారు ఏర్పాటు చేసి మన బిడ్డలకు, బిడ్డలకు స్థితిగతులు పెంచాలా, ఆర్థిక పరిస్థితి చేశాం, ఇల్లు చూసాం. చాలా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. దేశమంతా తిరిగా, ప్రపంచం చాలా దేశాలు తిరిగా, మన భారతదేశంలో ఎక్కడైనా పేద ముస్లింస్ పరిస్థితి చాలా దమనీయంగా ఉంటుంది. చాలా పేదవారు, అందరు కష్టజీవులు, శ్రమజీవులు. ఇప్పుడు ఈ రోజులు చూస్తూ ఉంటే ఆడబిడ్డలు పోయినాం. నేను నరేంద్ర గారు తిరిగిన ప్రతి అమ్మాయిలు ఆడితే ఏం చేద్దామంటే బీటెక్ చేద్దామంట. అందరూ బీటెక్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు చేశారు, కానీ భర్తలు మాత్రం సక్రమైన వాడి కూడా లేరు. మరి ఈ బండలు పని చేయడమో, లేకపోతే స్లాబ్ పని చేయడమో, లేకపోతే ప్లంబర్ పని చేయడం, ఎలక్ట్రిషియన్ పని చేయడం చెప్తే, కానీ వారు కూడా చెడు విత్తనాలకు వాళ్ళు వాడి కుటుంబ పోషణ, కుటుంబ బాధ్యత మర్చిపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా మీరు మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. ఈరోజు మన ఈ గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి కూడా నేను వచ్చాను ఇక్కడ ఒకసారి. అప్పటికిప్పుడు చాలా డెవలప్మెంట్ ఉంది, చాలా పరిస్థితులు మారిపోయినాయి, అవేర్నెస్ క్రియేట్ అయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన 1995 నుంచి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. ప్రజల సంక్షేమం, ప్రజల దగ్గరికి పోవాలా, ప్రజా పరిపాలన చూడాలా, గడప గడపకు పోవాలా. మళ్ళీ ఇప్పుడు సుపరిపాలన ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండే నాయకులంతా ప్రజల దగ్గర పోయి వారి అవసరాలు కనుక్కొని మనం తీర్చవలసిన బాధ్యత మనకందరికీ ఉందని చెప్పి వారు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉంది. ఈరోజు గుంటూరు, ప్రకాశం జిల్లా మధ్యలో తీసుకొచ్చి, గుంటూరుకు విజయవాడకు మధ్యలో ఒక క్యాపిటల్ ఏర్పాటు చేస్తే ఈ 2 ప్రాంతాలు కలిసిపోతుంది. దాదాపుగా 60-70 లక్షల జనాభా అయిపోతుంది. కాబట్టి దేశంలో ఒక గుర్తింపు వస్తుంది. ఈరోజు హైదరాబాద్ గుర్తింపు వచ్చిందంటే ఏ రకంగా వచ్చింది? హైదరాబాద్ గుర్తింపు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారే ప్రతి శుక్రవారం మీటింగ్ పెట్టేవారు. నేను మున్సిపల్ మినిస్టర్గా ఉండా కాంపోజిట్ స్టేట్లో. ప్రతి శుక్రవారం మీటింగ్ ఏర్పాటు చేసి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏ రకమైన అభివృద్ధి చెందింది, ఎంతవరకు వచ్చినా, ఏ కంపెనీలు వచ్చినా, ఎవరెవరు వచ్చినారు. బిల్ క్లింటన్ పిలుచుకొచ్చారు. బిల్ క్లింటన్ వచ్చినాడు, సామాన్యంగా రారు వారు. బిల్ క్లింటన్ రావాలంటే, అమెరికా అధ్యక్షుడికి రావాలంటే వాజ్పేయి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. మీ దేశంలో వస్తున్నారు, మా రాష్ట్రానికి రావాలా, మా రాష్ట్రం అభివృద్ధి చెందాలా అని వారిని పిలిపించుకొచ్చారు. ఆయన వచ్చిన తర్వాత దేశంలో స్వరూపం మారిపోయింది. దేశ విదేశాల నుంచి కూడా అందరూ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడం జరిగింది. ఆ రకంగా మనం అభివృద్ధి కాంక్షించినాడు ఆయన. కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు ఈరోజు దాదాపుగా 60-70% హైదరాబాద్కు ఈరోజు వాళ్ళకి ఆదాయం వస్తుందంటే కేవలం హైదరాబాద్ దగ్గర విజన్ ఉంది. కష్టపడే జీవి, కష్టం చేయాలా, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి చేయాలా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా, ప్రజలకు సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి ఈరోజు తల్లికి వందన వేశారు. దాదాపుగా గత ప్రభుత్వం అయితే 42 లక్షల మందికి వేసింది. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు 67 లక్షల మంది కంటే 25 లక్షల మంది ఎక్కువ మందికి ఇచ్చారు. అంటే పేదవారు ఆయన ఏం చెప్పాడు? ఆయన గత ప్రభుత్వంలో ఆ మహానుభావుడు ఒక కుటుంబంలో ఒక ఆడబిడ్డకో లేక మగ పిల్లవాడు ఉంటే వేశాడు. కానీ మనం ఎంతమంది పిల్లలు ఉన్నాయా దాంట్లో ఇందాక చెప్పాడు ఇర్ఫాన్, ఎక్కువగా మా ముస్లిం సోదరు పిల్లలు ఉంటారు కాబట్టి బాగా లబ్ధి పొందారండి. వాస్తవం అది, అందులో సందేహం లేదు. ఎందుకంటే మనం 2 పిల్లలతో తృప్తిపడడం, కనీసం 3-4 ఉండాలనే ఆలోచనతో ప్రతి కుటుంబంలో మా దగ్గర 5 మంది ఉన్నా, 4 ఉన్నా, 6 మంది ఉన్నా పెన్షన్ పడినాయి. గత ప్రభుత్వం ఎక్కడైనా ఉన్నాయి. దానికోసం దాదాపుగా 718 కోట్ల రూపాయలు మైనార్టీలు పడినాయి. బీసీ
ద్వారా, అదేవిధంగా బీసీబీ ద్వారా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వారితో కలుపుకుంటే దాదాపుగా 850 లక్షల కోట్ల రూపాయలు, 850 కోట్ల రూపాయలు మరి మన పడిందంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన బాగోగుల కోసం ఒక్క పూట ఒక రోజు 10,000 కోట్ల రూపాయలు మన కోసం వేయడం జరిగింది. మరి ఏ ప్రభుత్వం మొత్తం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత జరిగినాయి. ఇదే ఎట్లా వచ్చినాయి? లోకేష్ బాబు గారు ప్రమాణం చేశారు, పాదయాత్ర చేసినప్పుడు మేము ఆశ్చర్యపోయినాం. సార్ ఒక బిడ్డకి ఇస్తే రేపు అయితే ఖర్చు అవుతుందేమో డబ్బు అంటే లేదు, చేద్దాం, మనము పెద్ద ఒప్పిద్దాం అని చెప్పి ఒప్పించి ఈరోజు దాదాపుగా ఇంతమంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. మరి మళ్ళీ ఇప్పుడు రైతు బంధువులు వేయాలా, ఎరుబాగా జరగాల, వర్షాలు లేవు, చూస్తూ ఉన్నారు, ఎండాకాలం లెక్క వేసవి కాలం లెక్క ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు అయినా సరే మన కృష్ణమ్మడిలో నీళ్లు పోతా ఉన్నాయి, దాన్ని తీసుకొచ్చి కొంతవరకు శ్రీశైలం వాటర్, శ్రీశైలంతో పూజ చేసి కృష్ణమ్మడిలో పూజలు చేశాం శ్రీశైలం మా జిల్లాలో. అదేవిధంగా మళ్ళీ ఈరోజు రేపు కూడా మరి కుప్పం వరకు నీళ్ళు తీసుకుపోవాలని, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకుపోవాలని రేపు ఉదయం మల్యాల దగ్గర నుంచి వాటర్ని వదులుతున్నారు. హంద్రీ నీవా ద్వారా ఈ ప్రాంతాలకు పోవాలా, అది పట్టుదలతో పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన దగ్గర కమిట్మెంట్ ఉంది. ఆయన ఎప్పుడు సుఖపడలేదు పాప జీవితంలో. రాత్రి పగల ప్రజాసేవ చేయాలి, ప్రజల కోసం కష్టపడాలి, ప్రజా కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పి. కాబట్టి మనం కార్యకర్తలు కూడా ఎవరైతే మన గ్రామ కమిటీలు ఉన్నాయో వాళ్ళు ప్రజల దగ్గర పోయి గ్రామంలో కనీసం 30 ఇళ్ళు, రోజుకు 30 ఇళ్ళు మీరు తిరిగి ఆన్లైన్ చేసి అప్లోడ్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. మనం ఎంతమంది చేస్తూ ఉన్నాము? మన బిడ్డల కోసం మనం గ్రామంలో పోతూ ఉంటే మమ్మల్ని అడుగుతా ప్రశ్నిస్తూ ఉన్నారు, సార్ మా కార్డు రాలే, వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి, బియ్యం రాలే, మాకు లోన్ పడలే కొంతమంది, కానీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు. ఈ సమస్యలన్నీ ఎవరు తీర్చాలా? ఇట్లా కార్యకర్తలు తీర్చాలా. అన్నిటికీ నరేంద్ర పోలేడు, ఫరూక్ పోలేడు. ఇప్పుడు మీరు పోవాలా, ప్రతి గ్రామంలో కార్యకర్తపై మీరు అంటే క్లస్టర్లు ఉన్నారు, వార్డు బూత్ మెంబర్లు ఉన్నారు, బూత్ కమిటీలు ఉన్నాయి, పోయి గ్రామంలో 30 మందిని అప్లోడ్ చేసి పార్టీ ఆఫీస్ తెలిసి మనం చేసిన ప్రజల్లో ఈ అభిప్రాయం ఉంది పార్టీ మీద, మనం చేసే మంచి పనులు ప్రజలు తెలియజేయాలా, తద్వారా పార్టీకి తెలియాలా మేము మంచి పని చేస్తున్నాం కాబట్టి ప్రజలు మనకు మంచి పేరుందని తెలుసుకోవాలా. రకంగా ఏ రకంగా మనం పోతేనే కదా తెలిసేది, మనం పోకపోతే ఏ రకంగా తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి పనులు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మంచి నీళ్ళు లేవు, వర్షాలు చూస్తూ ఉన్నాం, వేడి ఎంత వేడిందో. దాదాపు ఈ రోజుల్లో కూడా 37 టెంపరేచర్ ఉందంటే సెంటిగ్రేడ్ ఉందని మన ఆలోచన. బట్ నరేంద్ర బాగా పనిచేసే వ్యక్తి. ఆయన తండ్రి వాడితో ఎవరు సంఘం డైరీ కుప్పకల్పన చేశాడు. తండ్రి గారు అప్పచెప్పిపోయిన బాధ్యతను సక్రమంగా రైతులకు జవాబుదారీ పరంగా ఈరోజు సంఘం డైరీ నడుపుతారని చిన్న విషయం కాదు. దాన్ని లాక్కోవాలని ఎంత ప్రయత్నం చేశారు, ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు మీకు తెలుదా? ఎవరి కోసమైనా కష్టాలు పడినారు? ఏం ఆయన సొంతం కోసమా? మన రైతుల దగ్గర నుంచి పోవాలా, మన రైతులు బాగుండాలా, మన రైతు బిడ్డలు బాగుండాలా. ఎవరైతే పాల ఉత్పత్తి చేస్తారో వాళ్ళందరికీ మన దేశంలోనే మొదటి నుంచి కూడా పాల ఉత్పత్తి ఉంది, ఇప్పుడు నుంచి కాదు. ఇప్పుడు అనాథకాలం నుంచి కూడా మన పురాణాలు కూడా మనం చూసాం. ఉత్తర గోరగ్రామం, దక్షిణ గోరగ్రామం, అది ఇండస్ట్రీ మనకు. అటు ఇండస్ట్రీ ప్రపంచంలోనే మన బ్రహ్మాండమైన ఇండస్ట్రీ అది. దానికి బాబు నాయకత్వం వచ్చి మీకోసం కష్టపడ్డాడు. ఆయన మీద కేసులు ఉన్నాయి, రాత్రి పగలు మీరు సహకరించినారు, ఆయన సహకరించినారు, చాలా సంతోషం. మనకు కావాలా, అభివృద్ధి చెందాలా. చిన్న చిన్న చెప్పినారు, పెద్ద ఇష్యూస్ ఇక్కడ ఏమి లేవు. ఎందుకంటే జలజీవన్ నుంచి కొన్ని నీళ్ళు వస్తాయి, కొంతమంది వాటర్ రావడానికి మారి, కొంతమంది డ్రైన్ రాలేదని, డ్రైన్ వాటర్ ఓవర్ఫ్లో అవుతుందని, ఇవి చిన్న విషయాలు. పేదవారు కావాల్సింది 3 పూట తిండి కావాలి వాళ్ళకు. నేను చాలా స్కూల్ మొన్న లోకేష్ బాబు గారు పిల్లలకు ఒక కుటుంబానికి ఎంత ఖర్చు ఉందని అడిగారు. అడిగితే అక్కడ హెడ్ మాస్టర్ చెప్పింది, ఒక అబ్బాయి మీద మధ్యాహ్న భోజనం కలుపుకుంటే సంవత్సరానికి 80 నుంచి 90 వేలు ఖర్చు అవుతుంది అన్నారు. సాక్స్లు, బూట్లు, చిక్కీలు, భోజనము, అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కలిగిస్తుంది. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా డ్రాప్అవుట్స్ కాకూడదని, పేద ప్రజలు కూడా చదువుకోవాలని ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకు, ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఈరోజు ఏం చేస్తుంది, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు కూడా మధ్యాహ్న భోజన పథకం ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం 10th వరకే ఉండేది, కానీ ఇంటర్మీడియట్ వరకు ఇస్తుందంటే మనం ఆలోచించుకోవాలా. లోకేష్ బాబు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ స్థాయి పిల్లలు కూడా, ఎందుకంటే ఎక్కువగా పేదవారిలో ఇంటర్మీడియట్ స్థాయి లోపల 10th అయిపోయిన తర్వాత డ్రాప్అవుట్స్ అయిపోతున్నారు. డ్రాప్అవుట్ కాకూడదు, ఆడపిల్లలు చదువుకోవాలా. ఆడబిడ్డ చదువుకుంటేనే వాళ్ళకి మెయింటెనెన్స్ తెలుస్తుంది. కాబట్టి ఆ రకంగా ప్రోత్సహించి ఈరోజు లోకేష్ బాబు రాత్రి పగలు ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఈరోజు ఆ విద్యా రంగంలో, నేను కూడా విద్యామంత్రి కూడా చేశాను, నేను కూడా మున్సిపల్ మినిస్టర్ విద్యారంగంలో చేశాను. కానీ అప్పటికిప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి, ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. చాలా సంతోషం. మనకు కావాల్సింది అది, మన ప్రజలకు కావాల్సింది చేయాలా, అంతేగాని మన స్వలాభం కోసం కాదు. కాబట్టి నరేంద్ర కుమార్ తెలుసు నాకు, అబ్బాయి చిన్నపిల్లడు, మరి చాలా చిన్నగా ఉన్నాడు, చాలా వెరీ యంగ్ బాయ్. నేను రాజకీయాలు వచ్చినప్పుడు మరి ఈరోజు వారు
భగవంతుని ఆశీస్సులు మరియు వారి తండ్రి మరి వారితో పనిచేసే భాగ్యం కూడా కలిగిందంటే ఆ భగవంతుని ఆశీస్సులు. పార్టీకి కావాల్సిన మనమేమి లాయల్టీ కావాలా, డెడికేషన్ కావాలా. చాలా సంతోషం మన పిల్లలు ముందుకు వచ్చి ఈరోజు నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడుగా ఆయన నాయకత్వాన్ని బలహీనపరచాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశారు. రైతులు చెడ్డ పేరు దావాలు చేశారు, ఏదైతే పేపర్లు ఉంటా సీతాలు రాశారు, తప్పులు చాలా. అయినా సరే నిలుదుకోబడి ఈరోజు మీ సేవ కోసం, మీకు సేవ చేయాలనే దృక్పథం కోసం మళ్ళీ ఈరోజు ముందుకు వచ్చి సేవ చేస్తున్నాడు. ఎన్ని కష్టాలను భరించుకున్నారు. చాలా ఉత్తమమైన ఇంకా పెద్ద స్థాయికి పోవాలని కోరుకుంటా ఉన్నా. నా అభిషేక్ మై అంబిషన్. కాబట్టి చాలా సంతోషం. మరి ఈరోజు మీ అందరి దర్శన భాగ్యం నాకు కలిగించారు. కార్యకర్తలు మీరు ఎన్టీ రామారావు గారు చెప్పేవారు, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా చూడరాని తల్లి భారతిని నిలుపరాని జాతి గౌరవాన్ని. కాబట్టి నాకు మీతో పనిచేసే భాగ్యం కలిగించిన సంతోషం అని చెప్తాను. అది మీతో నేను కాదు, మీరు నాతో చేయడం, నేను మీతో చేయడం చాలా సంతోషం. నేను చాలా మంది పిల్లలు గుర్తుపట్టాను. నాతో పాటు చేసిన వాళ్ళు మంత్రులు అయినారు, నాతో పాటు ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటారు నాకు. నేను చూడు చాలా సంతోషపడుతుంటాను. పిల్లలతో కూడా నాకు పనిచేసే భాగ్యం ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు కలిగించారు. కాబట్టి చాలా సంతోషం. ఇది కూడా ఇతర కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు నా అవకాశం. ఇప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు నాకు. ఆ సమస్యలు, ఆ మసీద్ సమస్యలు కొంచెం చెప్పారు. అవి తప్పకుండా ఐ లుక్ ఇంటు దిస్ మ్యాటర్, నో ప్రాబ్లం, చేస్తాను తప్పకుండా. వాటి చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ముఖ్యంగా తెలియస్తూ అందరి దగ్గర సెలవు. జై హింద్, సలాం అలైకుం. క్యా భాయ్, సుభాన్ భాయ్, ఖుదా హాఫిజ్. థ్యాంక్ యూ. मंत्री गाరు వచ్చారు. पानी का मशीन का जल्दी में सारा रखा है. बाढ़ में आवा मुझे पीने पानी पीते तो पीएस गाరు पानी बड़ा भाई के बाद बोर भी है తాగే వాళ్ళం అండి. ఇది నీళ్ళు మంచి నీళ్ళు అండి. ఎవరు చెబుతారు వాటర్ కూడా రావట్లేదండి అసలు మాకు. రావట్లేదండి. 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి వదులుతున్నాం. मोटर खराब है, रिपेयर करे. పోయిన 5 మోటార్ కూడా బాగు చేయాలండి. పాడైపోయిన పైప్ లైన్ కూడా కొత్త వేస్తున్నారు. సరి చేస్తారు. దానివల్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. అది ఇబ్బంది ఉంది. దాన్ని పెట్టాను, తొందరగా లైమని చెప్పాం. 5 సంవత్సరాలు వాళ్ళు ఎవరు సందులో కూడా వదిలేసి చేరు పెట్టిద్దాం. అది నేనేం చెప్తున్నానంటే అసలు చెరువు పాత రోజులైతే మంచినీళ్ళకి వాడేవాడు. అది అలా చేయాలనేది నా ఉద్దేశం. ఎంతవరకు సాధ్యపడుతుందో చెప్పలేను కానీ ఏదో మురి నీళ్ళు పడుతున్నాయి, డైవర్ట్ చేయాలని చెప్తున్నారా. ముందు నీళ్ళు ఇచ్చేసి ఫిల్టర్లు ఏమో ఇక్కడే ఉన్నాయి. ఈ ఫిల్టర్లు ఏమో వాడతాం మనం. ఓఎస్ఆర్ ఉంది, ఫిల్టర్లు అన్నీ ఉన్నాయి వాడట్లా. బాగు చేస్తాలే, బాగు చేస్తాం. పక్కనే ఉంటాయి, చేస్తాం. అలాగే తల్లి చేస్తాం. చెప్పారు కదా అనుకొని చేయించి ఏదో లెక్క सभी पकड़ लो, सभी